హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈసీ మన ల్యాండ్ డీటెయిల్స్ ఉంటాయి కండి. మనం పర్చేజ్ చేసేటప్పుడు ఈసీ డీటెయిల్స్ అని. ఈరోజు మనం మన ఈసీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందామండి. మనం కొత్తగా పర్చేజ్ చేయాలనుకున్నా, లేకపోతే మన లింక్ డాక్యుమెంట్ కావాలన్నా, మనం ఆన్‌లైన్‌లో ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఎలా ఏంది అనేది ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ చేస్తూ చెప్తా. ఓకే ఫ్రెండ్స్, ఆన్‌లైన్‌లో చేస్తూ చెప్తా. మనకు ఆన్‌లైన్ నుంచి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఒక్క వీడియో తీస్తే మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. స్టెప్ బై స్టెప్ అన్నీ చేస్తూ ఒక డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసి మీకు చూపెడతా. ఓకే ఫ్రెండ్స్, స్క్రీన్‌లోకి వెళ్దాం. ఇక్కడ తెలంగాణ ఈసీ అని ఎంటర్ చేయండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డ్యూటీ అని పెట్టినా అందులోకి వెళ్తుంది. కాకపోతే ఇది ఈజీ అని మీకు చెప్పిన ఇక్కడ స్టార్టింగ్‌లోనే వచ్చింది కదా! ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. ఈసీ ఎలా సెర్చ్ చేసుకోవాలనేది ఇక్కడ ఉంది. కావాలంటే పాజ్ చేసి ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ కింద సబ్మిట్ ఉంది కదా! సబ్మిట్ పై క్లిక్ చేయండి. సబ్మిట్ పై క్లిక్ చేయగానే యూజర్ లాగిన్ అని అవుతుంది. యూజర్ టైప్ అడుగుతుంది. మొబైల్ నెంబర్, పాస్వర్డ్ అడుగుతుంది. డిపార్ట్మెంట్ సిటిజన్ స్టాంప్ వెండర్ అని అడుగుతుంది. మనం సిటిజన్ కాబట్టి సిటిజన్ దాంట్లో క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మొబైల్ నెంబర్, పాస్వర్డ్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఇంతకుముందు గిట్ట మీరు లాగిన్ ఎప్పుడైనా చేసుకొని ఉంటే మీకు లాగిన్ ఐడీ పాస్వర్డ్ ఉంటుంది. లేదు అనుకుంటే ఇక్కడ రిజిస్టర్ పై క్లిక్ చేయండి. రిజిస్టర్ పై క్లిక్ చేయగానే ఇక్కడ మీ నేమ్ అడుగుతుంది. ఇక్కడ మీ నేమ్ అడుగుతుంది, జెండర్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. కొత్తగా పాస్వర్డ్ పెట్టుకొని క్యాప్చా ఇచ్చి రిజిస్టర్ పై క్లిక్ చేయండి. ఐడీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోగానే మళ్ళీ ఇక్కడ లాగిన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఇక్కడ సిటిజన్ అని క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడీ, మీరు పెట్టుకున్న పాస్వర్డ్, క్యాప్చా ఇచ్చి లాగిన్ పై క్లిక్ చేయండి మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, ఐడీ పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చా ఇచ్చి లాగిన్ పై క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది సిటిజన్‌ది. మనకు ఈసీ డౌన్లోడ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఉంది. సెకండ్ లైన్‌లో థర్డ్ ఆప్షన్ ఇది. మిగిలినవి కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనం ఇప్పుడు వీడియో దీని గురించి కాబట్టి దీని గురించి మాత్రం చెప్తా. దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ల్యాండ్ డీటెయిల్స్ ఎలా సెర్చ్ చేసుకోవాలో చెప్తుంది. ఇక్కడ సబ్మిట్ పై క్లిక్ చేయండి. బై డాక్యుమెంట్ నెంబర్, బై ప్రాపర్టీ అని అడుగుతుంది. డాక్యుమెంట్ నెంబర్ ద్వారా సెర్చ్ చేయొచ్చు. ప్రాపర్టీ ద్వారా సెర్చ్ చేయొచ్చు. డాక్యుమెంట్ నెంబర్ ద్వారా సెర్చ్ చేయడం కాస్త ఈజీ. ప్రాపర్టీ ద్వారా ఎలా ఉంటుందంటే చూడండి, ఇక్కడ మీకు ఎంటర్ చేయగానే ఇట్లా ఇవన్నీ డిస్ట్రిక్ట్ అడుగుతుంది, మండల్ అడుగుతుంది, విలేజ్ అడుగుతుంది. ప్లస్ ఇక్కడికి వచ్చి మీకు ప్లాట్ నెంబర్ కానీ, సర్వే నెంబర్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కావాలి ఇచ్చి సబ్మిట్ పై క్లిక్ చేయాలి. అదే డాక్యుమెంట్ నెంబర్ కనుక మీ దగ్గర ఉందనుకోండి, జస్ట్ డాక్యుమెంట్ నెంబరు, ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వేశారు, ఎక్కడ రిజిస్ట్రేషన్ చేశారు ఇచ్చి సబ్మిట్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. నేను ఒకటి డాక్యుమెంట్ నెంబరు ఇచ్చి చూపెడతాను మీకు ఎలా ఓపెన్ అవుతుంది అనేది. ఓకే ఫ్రెండ్స్, మన డాక్యుమెంట్ నెంబరు, ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ఎస్ఆర్ ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసామని ఇచ్చి సబ్మిట్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది ఫైలు. ఏది కావాలో దానిపై ఇటు సైడ్ నెక్స్ట్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే దాని డీటెయిల్స్ వస్తాయి. ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ దాకా కావాలనో తీసుకొని సబ్మిట్ పై క్లిక్ చేయాలి. సబ్మిట్ పై క్లిక్ చేయగానే ఇట్లా మీకు డాక్యుమెంట్ ఐడీస్ చూపెడతాయి. దానిలో మీకు ఏ డాక్యుమెంట్ కావాలనో దాని లింక్ డాక్యుమెంట్‌తో పాటు దీనిపై క్లిక్ చేయొచ్చు. అన్ని చూడాలనుకుంటే అన్నిటిపై క్లిక్ చేయొచ్చు. ఇలా క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ ఉంటుంది. సబ్మిట్ పై క్లిక్ చేయండి. సబ్మిట్ పై క్లిక్ చేయగానే ఈసీ డౌన్లోడ్ అయింది చూడండి. ఇక్కడ ప్రింట్ ఉంది. జస్ట్ ఈ ప్రింట్ పై క్లిక్ చేసి మీ ప్రింట్ తీసుకొని మీకు మీ ఈసీ డాక్యుమెంట్ మీ దగ్గర పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈసీ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ తెలిసిందనుకుంటా. ఒకవేళ దీంట్లో మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి. నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కింద కామెంట్ చేయండి. లేదంటే ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. అందులోకి వెళ్ళొచ్చి కూడా నాకు చెప్పొచ్చు. మీకేమైనా సందేహాలున్నా ఇన్‌స్టాగ్రామ్‌లో అడిగినా మీకు నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రసాద్ ఆన్‌లైన్ టెక్. థాంక్ యూ.